నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయిల్లో 2 రోజుల పాటు పర్యటించబోతున్నారు. ఇప్పుడు ఈ వీడియో టెలికాస్ట్ అయ్యే టైంకి ఇజ్రాయిల్లో మోదీ దిగి అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుతో సమావేశంలో ఉండబోతున్నారు. అండ్ మరొక వైపు భారత ప్రధానుల్లో మొదటిసారి ఒక ప్రధాని ఇజ్రాయిల్ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగం జరగబోతోంది. ఇజ్రాయెల్ పార్లమెంట్ పేరు కెనెసెట్ అంటారు, అంటే ఒక అసెంబ్లీ లాంటిది. సో అట్లాంటి కెనెసెట్లో ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించినటువంటి మొట్టమొదటి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించబోతున్నారు నరేంద్ర మోదీ గారు. ఇప్పటికే యాక్చువల్లీ భారతదేశము ఈ స్వతంత్ర భారతదేశంలో వచ్చినటువంటి అనేక మంది ప్రధానులతోటి లేదా భారతదేశంతో మైత్రిని నెరపడం కోసం ఇజ్రాయెల్ చాలా కాలంగా ఎదురు చూస్తూ వచ్చింది. కానీ పివి నరసింహారావు గారి హయాంలో మొట్టమొదట అసలు ఈ 2 దేశాలకు మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత కాలంలో వాజ్పేయి గారి హయాంలో ఇంకొంచెం బలపడ్డాయి. ఆ తర్వాత కొంత స్తబ్దత కొనసాగుతూ వచ్చిన నేపథ్యంలో ఇజ్రాయెల్లో అడుగుపెట్టిన తొలి ప్రధానిగా నరేంద్ర మోదీ గారు మొట్టమొదటి రికార్డు నెలకొల్పారు. అండ్ ఇజ్రాయెల్కి వచ్చినటువంటి మోదీ గారికి 2017లో ఘన స్వాగతం పలికింది ఇజ్రాయెల్ దేశము. ఇప్పుడు రెండవసారి మోదీ గారు పర్యటించబోతున్నారు ఇజ్రాయెల్లో. అండ్ పర్యటన మామూలుది కాదు, ఇది స్టేట్ విజిట్గా చెప్తూ ఉన్నారు. అండ్ ఇజ్రాయెల్ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం జరగబోతోంది. అండ్ అంతేకాదు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి కీలక చర్చలు జరగబోతున్నాయి. కొన్ని రక్షణపరమైనటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి చర్చలు కూడా జరగబోతున్నాయి. కొన్ని ఒప్పందాలపైన సంతకాలు కూడా ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ విజిట్కి చాలా ప్రత్యేకత ఉంది. ఒకవైపు ఇలా ఉంటే మోదీ గారికి స్వాగతం పలుకుతూ అక్కడ అన్ని ప్రసార మాధ్యమాల్లో అన్ని పత్రికల్లో కూడా పతాక శీర్షికల్లో రాస్తూ ఉన్న పరిస్థితి కనబడుతోంది. మోదీ గారికి గ్రాండ్ వెల్కమ్ ఆ దేశం పలుకుతోంది. ఇజ్రాయెల్ పార్లమెంట్లో మోదీ గారు ప్రసంగించనున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ పార్లమెంట్ స్పీకర్ ఒక ట్వీట్ చేశారు. అమీర్ ఓహానా అనే వ్యక్తి ఆ పార్లమెంట్ స్పీకర్. ఆయన చేసినటువంటి ట్వీట్లో కూడా ఆయన ప్రత్యేకంగా తెలపడం జరిగింది. భారత త్రివర్ణ పతాకంలోని రంగులను సూచించే విధంగా ఇజ్రాయెల్ పార్లమెంట్ను కూడా తీర్చిదిద్దామని ఆయన ప్రకటించడం జరిగింది. అంటే మోదీ గారికి స్వాగతం పలికే ఉద్దేశంతో భారత త్రివర్ణ పతాకంలోని రంగులతోటే అక్కడ అట్లాంటి లైట్స్ తోటి పార్లమెంట్ని ముస్తాబు చేశారు. ఇక మరొక వైపు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి చాలా పెద్ద పేరు మోసినటువంటి ఒక పత్రిక ద జెరూసలేం పోస్ట్ మొదటి పేజీ మొత్తాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కోసమే కేటాయించడం జరిగింది. అండ్ ఆ హెడ్లైన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. హెడ్లైన్ ఏంటంటే నమస్తే అని రాశారు. నమస్తే అండ్ అట్ సేమ్ టైం ఇజ్రాయిలీ భాషలో పలకరింపు ధోరణిలో ఉండేటువంటి హెబ్రూలో ఉన్నటువంటి అక్షరాల్ని కూడా అందులో పెట్టడం జరిగింది. అండ్ ఫుల్ పేజ్ నరేంద్ర మోదీ గారి ఆర్టికల్స్, నరేంద్ర మోదీ గురించిన విశేషాలతోటి అండ్ ఈ విజిట్, ఈ పర్యటనకు ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి రాయడం జరిగింది. సో అంతేకాదు ఆయన ఎడిటర్ ఇన్ చీఫ్, ఆ పత్రికకు సంబంధించిన ఎడిటర్ ఇన్ చీఫ్ జువేకా క్లెయిన్ ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. ఆయన చేసిన ట్వీట్ని నేను చదువుతూ ఉన్నాను. మొత్తానికి ఆ పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్ని ప్రచురించిన విధానం గురించి మాట్లాడుతూనే ఆయన రాసిన ట్వీట్ నేను చదువుతున్నాను. జువేకా క్లెయిన్ ద జెరూసలేం పోస్ట్ పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ రాసినటువంటి ట్వీట్ ఇది. వి జస్ట్ సెంట్ టుమారోస్ పేపర్ టు ప్రింట్ ఇన్ జెరూసలేం అహెడ్ ఆఫ్ PM Narendra Modi's historic visit to Israel, his first since 2017. This is our special Jerusalem Post cover for the occasion. What do you think? If you want to join me in welcoming Modi, please like, comment and share అని ఆయన రాయడం జరిగింది. సో నిజానికి జువైకా క్లెయిన్ అక్కడ ఉన్నటువంటి సీనియర్ పాత్రికేయుడిగా ఆయనకు పేరుంది. సో ఆయన మోదీ గారికి వెల్కమ్ చెప్పడము అండ్ ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి అన్ని పత్రికల్లో కూడా ఇదే మేజర్ అంశంగా కనబడుతోంది. ఇజ్రాయెల్ ఎంతో కాలంగా భారత స్నేహహస్తం కోసం ఎదురు చూస్తూ వస్తోంది. సో ఇట్లాంటి టైంలో ఈ విజిట్ చాలా ఇంపార్టెంట్గా కనబడుతోంది. అండ్ ఇంకొక వైపు ప్రధాని నెతన్యాహు, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ప్రధాని నెతన్యాహు ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా చేశారు. ఆయన చేసినటువంటి ప్రకటన ఏంటంటే హెక్సాగాన్ అలయన్సెస్ అనే ఒక మాటని ఆయన వాడడం జరిగింది. హెక్సాగాన్ అలయన్స్ అనే దాన్ని ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఆ ప్లానింగ్లో భాగంగా ఆ కూటమిలో
భారత్ కీలకమైన పాత్ర వహించబోతోంది అని చెప్పడం జరిగింది. హెక్సాగాన్ అలయన్స్ అంటే హెక్సాగాన్ కూటమి. హెక్సాగాన్ అంటే మనకు తెలుసు 6 భుజాలు ఉన్నటువంటి ఒక దాన్ని మనము హెక్సాగాన్ అంటాము. సో 6 దేశాలు ఇందులో మిళితం అవుతాయా అనే ఒక చర్చ కూడా ఉంది. సో ఇప్పటికే ఆయన ఆ ప్రకటనలో భారత్ కీలక పాత్ర వహించబోతోంది హెక్సాగాన్ అలయన్స్లో అని చెప్తూనే అటు ఇందులో కీలకంగా సైప్రస్ అదేవిధంగా గ్రీస్ దేశాలు కూడా ఉండబోతున్నాయని చెప్పారు. ఇంకొక అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మామూలుగా మిడిల్ ఈస్ట్, వాళ్ళ దృష్టిలో మిడిల్ ఈస్ట్ అండ్ మన దృష్టిలో అది వెస్ట్ ఏషియా అని చెప్పాలి. సో అట్లాంటి వెస్ట్ ఏషియాలో ఓవైపు షియాలకు సంబంధించినటువంటి బ్లాకు, ఇంకొక వైపు సున్నీలకు సంబంధించినటువంటి బ్లాకు, ఈ 2 యాక్సెస్లు కూడా వాళ్ళు ఈ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మిగతా దేశాలకు వ్యతిరేకంగా కూటములు ఏర్పడుతున్న టైంలో ఆ రెండిటిని కౌంటర్ చేయడానికి ఈ హెక్సాగాన్ అలయన్స్ అనేది పనిచేయబోతుంది అనేది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసినటువంటి ప్రకటన. ఈ హెక్సాగాన్ అలయన్స్లో ఎవరెవరు ఉంటారు ఇంకా తెలియదు. ఇప్పటికే సైప్రస్, గ్రీస్, భారత్ ఇందులో ఉండబోతున్నాయని చెప్పారు. అంటే 4 దేశాలు అయిపోయాయి. ఇజ్రాయిల్, సైప్రస్, గ్రీస్ అండ్ భారత్ అయితే కనుక మిగతా 2 దేశాలు ఉండబోతున్నాయి. యుఏఈ ఖచ్చితంగా ఇందులో ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇస్లామిక్ నాటో అని ఓవైపు టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా కలిసి ఒక కూటమిని ఏర్పరిచే ఒక ప్రయత్నం జరుగుతున్న టైంలో పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, టర్కీ దగ్గర డిఫెన్స్ టెక్నాలజీ ఉంది అండ్ సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్, టర్కీ కలిసి ఈ 3 దేశాలు కలిసి ఇస్లామిక్ నేటోని తయారు చేయడానికి ప్లానింగ్ చేస్తున్న ఈ టైంలో ఇంకొక వైపు ఇస్లామిక్ నేటోకి కౌంటర్ చేసే విధంగా ఈ హెక్సాగాన్ అలయన్స్ పనిచేస్తుందా అనేది చూడాలి. సో ఇందులో ఇప్పటికే సౌదీ అరేబియాకి, యుఏఈకి పడట్లేదు. సో యుఏఈ ఎంబీజెడ్ మొహమ్మద్ బిన్ జాయద్ ఆయన భారతదేశానికి రావడము, మోదీతో సత్సంబంధాలు నెరపడము. ఇప్పటికే I2U2 కూటమి ఒకవైపు ఉంది. I2U2లో ఇండియా, ఇజ్రాయిల్, యుఎస్ఏ, యుఏఈ ఈ 4 దేశాలు ఉన్నాయి. అండ్ యుఏఈకి, ఇజ్రాయెల్కి మధ్య అబ్రహమిక్ అకార్డ్ జరిగింది, ఇప్పటికే ఒప్పందం జరిగింది. సో సౌదీతో కొంత సంబంధాలు ఇంకా పూర్తిగా సమసిపోలేదు కానీ, స్నేహం కుదరలేదు కానీ, బట్ యుఏఈకి, ఇజ్రాయెల్కి మధ్య ఒక సత్సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి. అండ్ భారత్ కూడా అందులో కీలక పాత్ర వహిస్తోంది. ఇప్పటికే మనం ఇండియా, మిడిల్ ఈస్ట్ అండ్ యూరోప్కి సంబంధించినటువంటి ఒక ఎకనామిక్ కారిడార్ గురించి కూడా మనం ఆల్రెడీ వాళ్ళతో మనము జట్టు కట్టాం. కాబట్టి భారత్ నుంచి ముఖ్యంగా మనం ముంబై నుంచి అటు యుఏఈ, దుబాయ్కి వచ్చి అండ్ అబుదాబీకి వచ్చి, ఆ యుఏఈ నుంచి ఇజ్రాయెల్ నుంచి యూరప్కి కనెక్ట్ చేసే విధంగా మనము ఒక కొత్త ప్రతిపాదనతో మనం ముందుకు సాగుతున్నాము. ఈ కారిడార్ కోసం మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. సో ఒకవైపు ఆ కారిడార్కి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇంకోవైపు మిలిటరీ పరమైన, రక్షణ పరమైనటువంటి ఒప్పందాలు, కూటముల వైపు కూడా మనం అడుగులు వేస్తున్నాం. I2U2 రక్షణపరమైన డిఫెన్స్ రిలేటెడ్ కూటమిగా దాన్ని మనం పరిగణించలేము. అది కేవలం ట్రేడ్కి సంబంధించినటువంటిదే. బట్ ఇప్పుడు ఏదైతే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్తున్నారో ఈ హెక్సాగాన్ అలయన్స్ అనేది ఖచ్చితంగా ఒక రక్షణపరమైనటువంటి అంశంగానే మనకు కనబడుతోంది. సో ఇది నేటో దేశాలకు ముఖ్యంగా ఇస్లామిక్ నేటోగా ఏర్పాటు చేయాలనుకుంటున్నటువంటి తరుణంలో దానికి కౌంటర్గా ఇది పనిచేస్తుందనేది నెతన్యాహు చెప్పేది. ఓవైపు సున్నీ బ్లాక్కి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఒకవైపు జరుగుతుంటే, షియా బ్లాక్ ఏదైతే ఇరాన్, హౌతీలు, యమన్లోని రెబల్స్ ఇట్లా వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి ఒక షియాకి సంబంధించినటువంటి బ్లాక్ ఒకవైపు, యాక్సిస్ ఒకవైపు అండ్ సున్నీ యాక్సిస్ ఒకవైపు, ఈ రెండిటితోటి మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏషియా అతలాకుతలమవుతున్న టైంలో భారత్, యుఏఈ, ఇజ్రాయిల్, గ్రీస్, సైప్రస్ ఇంకా ఇతర దేశాలతో కలిసి ఈ హెక్సాగాన్ అలయన్స్ ఏ విధంగా పనిచేస్తుందో మనం చూడాల్సి ఉంది. అండ్ ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఇజ్రాయెల్ పర్యటనలో మనం ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మీద ఆల్రెడీ కొంత నెగోషియేషన్స్ లేదా దానికి సంబంధించిన చర్చలు కూడా జరగబోతున్నాయి. అండ్ ఈ సంవత్సరంలోనే మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇజ్రాయెల్తో చేసుకోబోతున్నాము. ఇప్పటికే అనేక రక్షణ సంబంధితమైనటువంటి దిగుమతులు, అదేవిధంగా ఇజ్రాయెల్, భారత్ కలిసి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అనేక ప్రొడక్షన్ యాక్టివిటీస్ కూడా మనకు ఉన్నాయి డిఫెన్స్ రిలేటెడ్. సో వాటన్నిటికీ భాగంగా ఇప్పుడు మనము రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడినటువంటి టెక్నాలజీని మనం తీసుకోబోతున్నాము. యాంటీ బ్యాలిస్టిక్ మిజైల్ సిస్టమ్స్ని కూడా ఇజ్రాయెల్ నుంచి మనం ప్రొక్యూర్ చేయబోతున్నాము. ఇట్లా కీలకమైనటువంటి అంశాలు ఇజ్రాయెల్తో మనం నెరపబోతున్నాము. వాణిజ్యం ఒకవైపు చేయబోతున్నాము. ఇప్పటికే మనం యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడము, యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగడము అండ్ ఇంకోవైపు కెనడా ప్రధాని భారత పర్యటనకు రాబోతున్నారు.
ఉన్నారు, ఆయనతో కూడా మనం ఒక ఒప్పందం చేసుకోబోతున్నాము. ఇట్లాంటి టైంలో ఇక్కడ ఇజ్రాయెల్తో కూడా ఒక FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే గనక భారత్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక విశ్వగురు స్థానం వైపు వెళ్ళడానికి, ఓవైపు పవర్ని పెంచుకోవడం అంటే శక్తిని పెంచుకోవడం, శక్తిని సముపార్జించుకునే విషయంలో కావచ్చు, రక్షణ సంబంధితమైనటువంటి విభాగాల్లో ఆధిపత్య ధోరణిలోకి వెళ్ళడం కావచ్చు, ఇంకోవైపు ఎకానమీ పరంగా ఆర్థికంగా కూడా బలమైన ఆర్థిక శక్తిగా ఎదగడంలో కూడా భారత్ అద్భుతంగా పనిచేస్తోంది. సో మోదీ గారి హయాంలో ఆయన తీసుకున్నటువంటి లక్ష్యానికి అనుగుణంగానే, సంకల్పానికి అనుగుణంగానే ఈ పరిణామాలన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఏది ఏమైనా ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నటువంటి మోదీకి గ్రాండ్ వెల్కమ్ ఆ దేశం పలుకుతోంది. అండ్ అక్కడ పార్లమెంట్లో మోదీ గారు ఏం మాట్లాడతారు, ఎటువంటి అంశాలు ఆయన ప్రస్తావిస్తారనే ఆసక్తి నెలకొన్న ఈ టైంలో వాటికి సంబంధించిన అప్డేట్స్ని నేను మరొక వీడియోలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, నచ్చితే 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.